ఎండబెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పల్చగా కలిపి నేతితో తింటే అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయని మన ఆయుర్వేదం చెప్తోంది. బాలింతరాలు శరీరం గట్టిపడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడతారు. పసిపిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది, జీర్ణరసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి బాగా వేస్తుంది. ఇక అల్లం ప్రయాణంలో ఉన్నప్పుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసం వాడుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల అజీర్తి తగ్గుతుంది. అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణమరణాన్ని ప్రేరేపిస్తుంది. అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దపేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. గర్భిణీల్లో తల తిరగడం, వికారం మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడం వలన బాగా ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.